ఇప్పుడు నా చెల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నువ్వే కాపాడాలి స్వామి. పసిపాపకి జన్మనివ్వాల్సిన తల్లికి ఇంత కష్టం వచ్చింది స్వామి. తనకేం కాకుండా చూడు. డాక్టర్, ఎలా ఉంది? సేమ్ పొజిషన్. మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. అరెస్ట్ ఏంటి? ఇన్వెస్టిగేషన్కి మీరు రాలేదు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి మేము తీసుకెళ్తాం. వాట్? అరెస్ట్ చేయడానికి అసలు వారెంట్ ఉందా? దేవా సార్, ఎంక్వైరీకి సహకరించకపోతే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. శివ ఎంత సిన్సియర్ ఆఫీసరో మీకు తెలుసు. అయినా సరే ఈ టైంలో ఇక్కడికి కూడా వస్తున్నారేంటి? మీకు మా ఏసీపీ మేడం గురించి తెలియదు సార్. ఇప్పుడు రాకపోతే ఇంకొక కేసు ఫైల్ చేస్తారు. అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. రండి మేడం, రండి మేడం. వదలండి. అయినా ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ ఏంటి? నేను మార్నింగ్ స్టేషన్కి వస్తానంటున్నాను కదా, అప్పుడు చేసుకోండి మీ ఎంక్వైరీ. కుదరదు, మీరిప్పుడు రావాల్సిందే. అర్ధరాత్రి ఒక ఆడపిల్లని స్టేషన్కి ఎలా తీసుకెళ్తారు? అది కూడా అరెస్ట్ వారెంట్ లేకుండా. ఇది స్మగ్లింగ్ కేసు సార్. వేరే కంట్రీస్తో లింక్ అయి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిమైండ్లో ఉంచి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. నేను ఏ గోల్డ్ స్మగ్లింగ్ చెయ్యలేదు. ఏదైనా ఉంటే స్టేషన్లో చెప్పండి మేడం. ముందు స్టేషన్కి పదండి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నా చెల్లెలు చావు బతుకుల మధ్యలో ఉంది. ఇప్పుడు నా భార్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం మర్యాద కాదు. ఇది చిన్నా చితకా కేసు అయితే వదిలిపెట్టేసేవాళ్ళం. ఇది హై లెవెల్ కేసు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. కావాలంటే పై అధికారులతో నేను మాట్లాడతాను. సార్, మీ చెల్లికి స్పృహ వచ్చింది సార్. అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తుంది.